మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు రేపు ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వర్షాలు పడుతున్న సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తూర్పు బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం నేపథ్యంలో అటు ఏపీ రాష్ట్రంలోనూ పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైట్ బ్రేక్ హీరో చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు రూపు ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వర్షాలు పడుతున్న సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకోవాలని తెలిపారు. తూర్పు బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం నేపథ్యంలో అటు ఏపీ రాష్ట్రంలోని పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉంది. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అలాగే పలు చోట్ల ఉరుముల మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉంది. వర్షం పడుతున్నటువంటి సమయంలో జాగ్రత్తలు వహించాలంటూ కూడా, అత్యవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ కూడా, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ కూడా, ఇంట్లో నుంచి బయటికి రావద్దంటూ కూడా వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతాయి. మరోవైపు తూర్పు బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్నటువంటి ఈ వర్షపాత నేపథ్యంలో కూడా ఏపీలోని రాష్ట్రాల్లో కూడా కొన్ని జిల్లాల్లో పడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లితో పాటుగా కాకినాడ, కోనసీమతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. ఈ వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రాబోతున్నటువంటి 2 రోజుల పాటు అంటే నేడు రేపు మోస్తారు నుంచి భారీ వర్షపాతం కురుస్తుండటంతో పాటుగా దాదాపు గంటకు 30 నుంచి 40 మైళ్ళ దూరంతో, కొంత కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీసేటువంటి అవకాశాలు పలు జిల్లాల్లో కూడా ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశాల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షపాతం నమోదయ్యేటువంటి నేపథ్యంలో వాహనదారులకు కూడా ఇప్పటికే సూచనలు ఇస్తా ఉన్నారు. వర్షం నేపథ్యంలో వాహనదారులు కొంత జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ అంటే అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా జిహెచ్ఎంసీకి సంబంధించి, కానీ లేకపోతే రెడ్ అలర్ట్ ప్రకటించారు ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు అప్రమత్తం చేయడం, రైతులకు సంబంధించి సూచనలు ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా?
ఇప్పటికే ఇప్పుడు రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి గ్రేటర్ కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే నాలాలకు సంబంధించినటువంటి లీకేజెస్ కావచ్చు, లేదంటే కొంత జామ్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కొంత వైర్లకు అంటే విద్యుత్ వైర్లకు సంబంధించి విద్యుత్ పోల్స్ కు దగ్గరలో ఉన్నటువంటి చెట్లను ఏవైతే ఉన్నాయో చెట్ల కొమ్మలను కూడా తొలగించేటువంటి ప్రయత్నం డిఆర్ఎఫ్ కి సంబంధించిన సిబ్బంది చేస్తా ఉన్నారు. ఇక జిల్లాల్లో కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది ఆ జిల్లాలో కూడా ఉన్నటువంటి ప్రధాన రహదారులపై ఉన్నటువంటి చెట్లను ఏవైతే కొంత రోడ్డుపై పడేటువంటి అవకాశాలను వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. పలు జిల్లాలో కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్డు ప్రాంతాల ప్రజలకు కూడా అప్రమత్త సూచనలు జారీ చేస్తా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్స్ ను కాంటాక్ట్ చేయండి అంటూ కూడా అప్రమత్త చర్యలో భాగంగా ఒక ఆన్లైన్ నంబర్ ని కూడా కేటాయించడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వెంటనే సహకరించేందుకు నంబర్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ కి సంబంధించినటువంటి అంతరాయం కూడా ఏర్పడే అవకాశాల నేపథ్యంలో పవర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ అవుతా ఉన్నారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం జరగవచ్చు, లేదంటే చెట్లు కూలడం వల్ల కొంత వైర్లు తెగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఎక్కడికక్కడ కూడా అలర్ట్ ఉండాలంటూ కూడా విద్యుత్ అధికారులు కూడా సూచనలు జారీ చేస్తా ఉన్నారు. ఈ 2 రోజుల పాటు కురిసేటువంటి వర్షం నేపథ్యంలో కూడా పూర్తిగా జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు అధికారులు అప్రమత్తం అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.